అయితే ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయాలి అంటున్నారు. కంటెంట్ క్రియేషన్ చేయాలి అంటున్నారు. కానీ మనీ కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా! సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలి? ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసి కంటెంట్ చేస్తే మీకొక 4-5 వేస్ ఆఫ్ మనీ మేకింగ్ ఉంటుంది. హుహు. ఫస్ట్ వే మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు. మీ కంటెంట్ బాగా వెళ్తుంది. జనాలు చూస్తున్నారు. వ్యూవర్‌షిప్ బాగా వస్తుంది. ఫాలోవర్స్ వస్తున్నారు. ఇది చూసినప్పుడు బ్రాండ్సే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతాయి. హుహు. బ్రాండ్స్ ఏమంటారంటే మా బ్రాండ్ గురించి మీరు ఒక వీడియో చేయండి. సో దట్ జనాలకు మా వీడియో వెళ్తుందని చెప్పి దే విల్ పే యూ మనీ. అది ఒక వన్ వే ఆఫ్ మనీ. నెక్స్ట్ వచ్చేసి మీరు కాంటెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఆ కాంటెంట్ చేసే ప్రాసెస్‌లో మీరు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు రెగ్యులర్‌గా. లెట్స్ సే మీరే ఉన్నారు. మీరు ఫినాన్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు. మీ టాపిక్ అన్ని ఫినాన్స్ గురించే. సో మీకు వచ్చే ఆడియన్స్ కూడా ఫినాన్స్ గురించే. వాళ్ళు చిన్న చిన్న వీడియోస్ చూస్తున్నారు. సో స్లోగా మీరు ఏం చేస్తారు, మీకు కొంతమంది ఫాలోవర్స్ వచ్చాక మీరు చెప్పొచ్చు, ఫినాన్స్ గురించి నేను కంప్లీట్‌గా ఒక 3 అవర్స్ వర్క్షాప్ చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఫినాన్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే నా వర్క్షాప్‌లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి మీరు ఒక ₹200 ₹500 టికెట్ పెట్టినా జస్ట్ ఇమాజిన్ ఒక 100 మంది జాయిన్ అవుతాయి. అది ఒక వే ఆఫ్ మనీ మేకింగ్ సోర్స్. నెక్స్ట్ థర్డ్ యూ కెన్ డూ ఈ బుక్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఫినాన్స్ గురించి మీరు చేస్తున్నారు. ఫినాన్స్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో దట్ ఒక 5 yearsలో మీ రిటర్న్స్ అనేవి డబుల్ అవుతాయి అనే పాయింట్లో మీరు ఒక బుక్ రాశారు. ఈ బుక్ మీరు డిజిటల్గా చేసేసుకోవచ్చు, ChatGPT యూజ్ చేసుకొని. ఆ ఈ బుక్ని మీరు మీ బయోలో పెట్టి కూడా నా ఈ బుక్ పర్చేస్ చేయండి, దానిలో కంప్లీట్గా నేను రాశాను నా ఎక్స్పీరియన్స్ తోటి అన్నారు అనుకోండి, మీ ఎక్స్పీరియన్స్ అక్కడ యాడ్ అవుతుంది. అదొక ₹99 పెట్టండి. జస్ట్ ఇమాజిన్ ఆ ఒక్క వీడియో మీకు 1 lakh పోయింది. ఆ 1 lakhలో జస్ట్ ఒక 1000 మెంబర్స్ పర్చేస్ చేశారు. 1000 into ₹100. సూపర్. సింపుల్. ఓకే. సో అలా దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్. సో, ఇలా అంటే హౌస్ వైఫ్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చా? ఎస్, హౌస్ వైఫ్స్ ఇంకా బాగా చేసుకోవచ్చు అండి. హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ ఓన్ బిజినెసెస్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అఫిలియేట్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. ఇప్పుడు అమెజాన్లో లెట్స్ టేక్ ఈ మైక్ ఉందండి. ఈ మైక్ నేను పెట్టుకున్నాను. పెట్టుకొనేసి నేను పోడ్కాస్టింగ్ చేస్తున్నాను. దాంట్లో ఒకరోజు నేను మైక్ గురించి మాట్లాడదాను. ఈ మైక్ వచ్చేసి నేను రాడ్ మైక్, ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఈ మైక్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను దీని అవుట్పుట్ మీకు వినిపిస్తా అని చెప్పి వినిపించా. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఈ మైక్ నేను ఆల్రెడీ వాడబట్టి 2 years నుంచి వాడుతున్నా. ఈ మైక్ మీకు ఒకవేళ కావాలంటే బయోలో నా లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి, లేదా కామెంట్లో లింక్ అని కొట్టండి, నా అమెజాన్ లింక్ షేర్ చేస్తానంట. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ మైక్ కొంటే నాకు దాంట్లో కమిషన్ వస్తుంది. నాకు అమెజాన్ వాడు పే చేస్తాడు, 5% పే చేస్తాడు. జస్ట్ ఇమాజిన్ నా వీడియో అలాగే వెళ్తుంది, వైరల్ అవుతుంది. లెట్స్ టేక్ 1 year బ్యాక్ నేను ఒక వీడియో టైప్ ఆఫ్ బిజినెస్ లాగా. అంటే అదొక ఎవ్రీ డే మీకు మనీ వచ్చే వే అది. అంటే నేను ఆ వీడియో చేసి 1 year అయిపోయినా నేను ఇప్పుడు కంటెంటే చేయట్లేదు, నా జాబ్లో నేను బిజీగా ఉన్నా కూడా ఆ వీడియో ఈ రోజు మీరు ఒకవేళ చూసి ఒక మైక్ కొన్నా కూడా నా అమౌంట్ నా అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి కదా, రికరింగ్. అది ఇంకా మీకు వస్తూనే ఉంటుంది. అలా కూడా చాలా మంది హౌస్ వైఫ్స్ చేస్తున్నారు. చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఇంట్లో యూజ్ అయ్యేది, కిచెన్ లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ని వాళ్ళు వీడియోస్ చేసి ఇది ఇంత బాగా హెల్ప్ అవుతుంది, నేను కిచెన్ లో ఇది వాడుతున్నాను, మీకు కూడా ఈ లింక్ కావాలంటే కామెంట్ లో లింక్ అని పెట్టండి, నేను దీన్ని మీకు షేర్ చేస్తానని చెప్పి అలా ఉట్టి ప్రోడక్ట్స్ రివ్యూస్ చేస్తూ మంత్లీ 2 lakhs సంపాదించే ఒక ఆవిడ ఉన్నారు. జగిత్యాల్లో ఉన్నారు. సూపర్. దేర్ ఆర్ సో మెనీ, అంటే నేను నేమ్ చేస్తే చాలా మంది ఉన్నారు. లైక్ 1 lakh, 2 lakhs, 3 lakhs. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమిట్మెంట్. మీరు ఎంత రెగ్రెస్గా చేస్తే ఆ వేలో. అంటే నేను ఒకటే అడుగుతాను, ఇంతమంది సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనీ అర్న్ చేస్తున్నారు అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు అది కరెక్ట్ వేనే కదా. దాన్ని మనం దాన్ని బ్లైండ్ గా మనం ఫాలో అయిపోతే అయిపోతుంది. కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ లేవు అనమాట. అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీని పెట్టుకొని వాళ్ళు కన్సిస్టెంట్ గా చేస్తే, నేను అడిగేది ఏంటంటే ఒక 1 year కన్సిస్టెంట్ గా చేయండి. 1 year అది నడిచినా నడవకపోయినా దాని రిజల్ట్స్ చూడకండి. నేను 100 days లో నాకు కమెంట్స్ ఏవి వచ్చాయో కూడా నేను చూడలేదు. నాకు కమెంట్స్ కూడా నేను చూడలేదు. నా టీం హ్యాండిల్ చేసేది అంతే. బికాస్ కొంతమంది కమెంట్స్ చూసి ఆగిపోతారు. ఎవరైనా నెగిటివ్ కమెంట్ పెట్టారు, అమ్మాయిలు ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఒక వీడియో చేస్తారు, ఎవరో ఒకరు నెగిటివ్ కామెంట్ పెట్టారు అనుకోండి, ఆ రోజు ఇంకా అన్నం కూడా తింటారు చెప్పాలంటే. నాకు మెసేజెస్ వస్తాయి ఇట్లా, అన్న ఇట్లా నేను ఒక వీడియో చేసిన ఇట్లా కమెంట్స్ వస్తున్నాయి, అందుకే నేను పేజ్ డిలీట్ చేసిన. అరే ఎవరు హ్యాండిల్ చేయాలి? సింపుల్ పాయింట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మీకు ఒక డ్రీమ్ ఉంది, మీరు ఒకటి చేయాలనుకుంటున్నారు, అండ్ మీకు మీ ప్రాబ్లమ్స్ తెలుసు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తెలుసు, అండ్ యూ గాట్ దట్ ఆ లొకేషన్ ఆ వీడియో ఒకటి చెప్పారు, ఇట్లా కంటెంట్ చేస్తే నా లైఫ్ మారే ఛాన్స్ ఉందనే పాయింట్ మీరు స్టార్ట్ చేస్తారు అనుకుందాం. ఎవరో ఏదో కోర్గేసం ఘట్టంగా ఏదో వీడియో కమెంట్ పెట్టాడు. ఆ కమెంట్కి మీరు డిస్టర్బ్ అయ్యి మీ వీడియో డిలీట్ చేసేసో లేకపోతే మీ ఛానల్లో డిలీట్ చేస్తే వాడు గెలిచాడు కదా. అండ్ ఇప్పుడు అలా చేయడం వల్ల మీ లైఫ్ మారిపోయిందా? లేదా మీరు అలా చేయడం వల్ల వాడు ఇంకొకరికి కమెంట్ పెట్టకుండా ఆగిపోయాడా? వేరే వాళ్ళు కూడా పెడతాడు. సో మీరు రెస్పాండ్ అవ్వద్దు, ఇగ్నోర్ దిస్ ఫెలోస్ అంతే. వాడేదో వచ్చి కమెంట్ పెడితే మీరు అయిపోతున్నాడు. యువర్ లైఫ్ ఈస్ కంట్రోల్ బై సమ్వన్. సద్గురు సేస్ దిస్ యాక్చువల్లీ. యూ డోంట్ మేక్ యువర్ లైఫ్ టు బి కంట్రోల్ బై సమ్వన్, యూ షుడ్ కంట్రోల్ యువర్ లైఫ్. సో ఆ పాయింట్లో మీరు అలా చేసినా కూడా మీరు అలాగే పెడుతున్నారు వీడియో, ఇంకోటి కమెంట్ చేశాడు, ఇంకో వీడియో పెట్టండి, ఇంకో కమెంట్, ఇంకోటి
వాడికే బేజారు వస్తుంది, ఎన్ని కమెంట్లు పెట్టినా రెస్పాండ్ అవ్వట్లేదు, వేరే అకౌంట్కి వెళ్ళిపోదాం వాడే సో వెళ్ళిపోతాడు. కామెంట్స్ కి మనం రెస్పాండ్ అవ్వద్దు. ఇగ్నోర్, మళ్ళీ దానికి రిప్లై ఇవ్వడం, నువ్వు ఓడర్ నాకు కమెంట్ పెట్టడానికి, డోంట్ మేక్ ఇట్ మెస్. ఓకే, అలాంటి వాడితోటి వాడిని ఏదో జ్ఞానోదయం కలిగియాలనే ప్రయత్నాలు చేయకండి, అంతే కదా, మనం ఒక మెసేజ్ వల్ల వాడు మారాడు కదా. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఎడ్యుకేటింగ్ దట్ అదర్ పీపుల్, Okay. బెటర్ ఇగ్నోర్ దెమ్. ఇగ్నోర్ చేసేసుకుని మీ కంటెంట్ మీరు చేస్తూ ఉండండి. సమ్ డే యూ విల్ గెట్ ఇన్ ఎ వెరీ గుడ్ సిచ్యువేషన్, వెరీ గుడ్ పాయింట్ దేర్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ చాలా మంది తెలుసా అండి, ఇప్పటికీ నేను చూస్తాను, చాలా మంది క్రియేటర్స్తో నేను డిస్కస్ చేస్తాను, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో ఒక మినీ సెలబ్రిటీ అయిపోతారు కంటెంట్ క్రియేషన్ చేసిన వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తే వాళ్ళతో ఫొటోస్ దిగుతూ ఉంటారు. అంటే అక్కడ ఒక 5 లక్షలు సంపాదించే పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో ఉన్నప్పటికీ వాడు ఎవరికి తెలియదు. వీళ్ళు చిన్న చిన్న కంటెంట్ చేస్తూ జనాలు చూస్తూ రేపు పొద్దున మిమ్మల్ని హేట్ చేసిన వాళ్ళే వీడు మా ఫ్రెండ్ అని చెప్పి చూపించుకుంటారు, వీడు మా చెల్లె అని చూపించుకుంటారు. బికాస్ యు ఆర్ సక్సెస్ఫుల్, ఎవరు చెయ్యలేని మీరు చేస్తున్నారు. సో ఇది చాలా మంది తెలియట్లేదు. అంటే దాని నుంచి వచ్చే ఆ మజా వేరే ఉంటుంది. మనీకి మనీ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు. కొంతమంది మీకు మెసేజెస్ కూడా పెడతారు దట్ సార్ మీ వీడియోస్ చూసిన తర్వాత నా మైండ్ సెట్ మారింది, ఐఎమ్ గ్రోయింగ్, నా లైఫ్ మారిపోయింది, ఇన్స్పైర్ అవుతున్నారు. అండ్ దాని నుంచి మీకు స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి, మీరు ఎవ్రీడే అప్డేట్ ఉన్నారు. ఇంకేం కావాలి? డబ్బులతో కొనలేనిది ఈ రోజులో ఏదో ఉందంటే నేమ్ అండ్ ఫేమ్. అయితే ఈ మధ్య కాలంలో మెటాలో లే ఆఫ్స్ చాలా జరిగాయి కదా, Yes. దాని గురించి మనం మాట్లాడుకుంటే Yes. మీరేమంటారు, ఎందుకు ఇట్లా లే ఆఫ్స్ అవుతున్నాయి అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది అందరిలో. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏం చేయాలి? అంటే ఇప్పుడు లే ఆఫ్స్ అనేవి ఎందుకు అవుతున్నాయి అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చేసే పని ఒక నార్మల్ పని ఏఐ చేసేస్తుంది ఈజీగా. సో అలాంటి పని చేస్తున్నప్పుడు నీకు అర్థమైంది ఈ పని ఒక కంప్యూటర్తో ఒక సాఫ్ట్వేర్ చేసేస్తుందని క్లారిటీ ఉంటే బెటర్ దాన్ని షిఫ్ట్ అయిపో. ఆ పాయింట్లో నువ్వు చేసే పని ఏఐ కూడా చేయలేనిది ఏదైనా ఉంటే చేయాలి. దట్ కమ్స్ విత్ క్రియేటివిటీ. ఏఐని ఇలా క్రియేటివ్ ఆలోచించదు. స్టోరీ టెల్లింగ్, ఏఐని ఇలా స్టోరీ టెల్లింగ్ చేయలేదేమో, చేస్తుంది ఇప్పటికీ, అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. ఎమోషన్స్, ఏఐ డోంట్ గెట్ దట్ ఎమోషన్స్. లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఏఐకి తెలియదు నీ బాధలు ఎన్ని ఉన్నాయి, ఏఐ కదా బాధలు లేవు కదా, నీ బాధలు ఉన్నాయి, నీ లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఆ స్ట్రగుల్స్ దానికి తెలియదు. అండ్ యూ చూస్ ఏ స్కిల్ అండ్ ఆ స్కిల్లో మోస్ట్లీ కమ్యూనికేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఈ రెండు ఉన్నప్పుడు యూ కెన్ లీడ్ ఎ టీమ్, యూ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్స్, యూ కెన్ మేక్ ద పీపుల్ ఇన్స్పైర్. ఇవన్నీ ఏఐ చేయలేదు. సో అక్కడ యూ కెన్ మేక్ దట్ పిక్చర్. అండ్ ఏఐ వల్ల జాబ్ లే ఆఫ్స్ ఎలా అవుతున్నాయో జాబ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. దానిపైన ఫోకస్ చేయాలి. ఏఐ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఏమొస్తున్నాయి, ఏఐ టూల్స్ గురించి కూడా ఇప్పటికీ చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. చాట్ జీపీటీ అంటే నేను కొన్ని రూరల్ చాట్ జీపీటీ తెలుసు కానీ ఏఐ టూల్స్ కొన్ని వేలలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు అసలు నేను రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్స్లో కొన్ని సెషన్స్ తీసుకుంటా. రీసెంట్గా నేను ఒక 15 days బ్యాక్ సంగారెడ్డికి వెళ్ళి చెప్పాను, చాట్ జీపీటీ మీకు తెలుసా అంటే ఒక్కరికి కూడా చాట్ జీపీటీ తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం ఏంటంటే మన ప్రొఫెషన్లో ఇవి మనకు తెలుసు, అందరికి తెలుసు అనుకుంటున్నాం, కానీ అందరికి తెలియదు. ఇది కూడా తెలియదు చాలా మంది ఉన్నారు. ఎస్, ఆ రోజు మా టీమ్ తోటి మేము అందరి ఫోన్లో యాప్లో చాట్ జీపీటీ చేపించి చాట్ జీపీటీతో మాట్లాడిపించే వాయిస్ ఉంటుంది కదా, అది చేపిస్తే వాళ్ళు అమేజ్ అవుతున్నారు. ఇలా మాట్లాడుతుంది, మేము ఏదో అడుగుతుంది మాట్లాడుతుందని చెప్పేసి. అలా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకోగలిగితే దేర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. బట్ అగైన్ మళ్ళీ అదే చెప్తున్నాను, మనం ఎన్ని రోజులు ఒకరిపైన డిపెండ్ అయ్యింది ఎప్పటికీ ఉండదు. ఏదో ఒక రోజు మనం తీసేస్తారు. మన ఓన్గా మనం ఉండాలి అన్నప్పుడు డెఫినెట్గా మనమే ఒక బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ జాబ్స్లో మేజర్గా చూసుకుంటే లెట్స్ టేక్, నేను ఒక జాబ్ చేస్తాను 1 year. ఆ 1 yearలో చేసిన జాబ్ సెకండ్ ఇయర్ నేను చేసే జాబ్కి సంబంధం ఉండదు. సెకండ్ ఇయర్ నేను వేరే ఆఫీస్లో చేస్తాను, అక్కడ నేను వేరే టూల్ పైన వర్క్ చేస్తాను, వాళ్ళది నాకు ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ అది అయిపోయాక ఇంకొక 1 year నేను ఇంకో చోట జాబ్ చేస్తాను, దానికి ఈ 2 జాబ్లకు సంబంధమే ఉండదు. ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మనం చేసిన ఎక్స్పీరియన్స్ ఎక్కడ మన లైఫ్లో యూజ్ అవ్వదు. ఈ జాబ్లను వదిలేసినాక అదే పనితో మనం ఎక్కడ బతకొచ్చా? బతకలేము. అది వాళ్ళ కంప్యూటర్లోనే పనిచేసేది, వాళ్ళ సాఫ్ట్వేర్సే ఉంటాయి. కానీ ఈ స్కిల్స్ మనం ఏదైతే మాట్లాడుతున్నాం కంటెంట్ క్రియేషన్, లైఫ్ టైం మీరు 10 years చేస్తుందల్లా మీకు ఎక్కడో ఒకటి యూజ్ అయ్యేది. కంటెంట్ క్రియేషన్ మీరు ఎక్కడ చేసే స్క్రిప్ట్ రైటింగ్, మీ వీడియోస్, పాత వీడియోస్ అన్ని మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూనే ఉంటాయి. అది ఎక్కడ మీకు వేస్ట్ అయ్యేది కాదు, అది మీకు రోజు గ్రో అయ్యేది. అండ్ ఇట్ విల్ క్యారీ విత్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.